ప్రస్తుతం మనందరం దేహభావంతోనే ఉన్నాం. దేహభావంతో ఉంటే దేహం సత్యమైన అసత్యమైన సత్యాసత్యమైన సర్వం అలాగే ఉంటుంది. దీని గురించి విచారించడం అనేది మీకు తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ప్రతి వారికి దేహపర్యంతం భయాందోళనతో ఉంటాడు. ఉండక తప్పదు, ఎంత మహనీయుడికైనా. దీనికి కార్యకారణాలు వెతకటం కూడా అనవసరం. ఎందుకు? అనుభవంలో ఉన్న వాటిని వెతకక్కలే. అయినప్పటికీ దేహపర్యంతం దేహం అనే భావన ఉన్నా లేకపోయినప్పటికీ దేహభావాన్ని జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ గమనించినప్పటికీ సమస్యలు, భయం, ఆందోళన, బాధలు, దుఃఖము, సుఖం, దుఃఖం, ఒత్తిళ్ళు ఇవి విడవట్లేదు. ఎంతటి బాధకైనా దీనికి అనేక మార్గాలు, పద్ధతులు, సిద్ధాంతాలు, వాటి తగిన అనుష్ఠానాలు, అర్హతలు అన్నీ గతం నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి. ఆ శాస్త్రాలు చెప్పినవి, ఉపదేశాలు, మహాత్ముల యొక్క స్వానుభవ ఉపదేశాలు, అనుష్ఠానము అందరికీ సులభతరం కావట్లేదు. ఏది అయినప్పటికీ కూడా కానీ అంటే ప్రతి వారికి కూడా శాంతి కావాలి, హాయి కావాలి, నిత్యానందం కావాలి, ఆత్మానందం కలగాలి, ఆత్మ సాక్షాత్కారం కలగాలి. ఎన్ని తెలుసుకున్నప్పటికీ కూడా, ఎంత సాధించినప్పటికీ కూడా, అంటే ధర్మార్థ కామ మోక్షాలను, పురుషార్థాలని ప్రయత్నంతో కానీ అప్రయత్నంతో కానీ సాధించినప్పటికీ ముక్తి అనేది సిద్ధాంతపరమే కానీ శాస్త్రంగా ఉండట్లేదు. ఈ ముక్తిలో నానా విధమైన ముక్తులు ఉంటాయి. సాలోక సామీప్య సారూప్య సాహిత్య ముక్తులని మన భగవంతుడిగా అవతారంగా పూజించేవాళ్ళు భగవత్ స్వరూపంగా ఉండేటిని పరమాత్మను, భగవంతుని సాకారంగా నిరాకారంగా, సగుణంగా నిర్గుణంగా, ప్రకృతి రూపంగా ఆరాధనలు చేయక తప్పదు. ఎంతటి వారికైనా దేవుడు ఉన్నాడని నమ్మినా నమ్మకపోయినా ఆ ప్రకృతి యొక్క నీతిని అనుసరించగా తప్పదు. ఇది ఒక రకమైన కనబడిన శాసనంగా ఉంది. ప్రకృతితో కూడి, అంటే ఈ జగత్తుతో, ఈ ప్రపంచంతో ఉంటూనే పరస్పర అవసరార్థం, అంటే ప్రతి దేహము, ప్రతివారు మనసుతో, బుద్ధితో, చిత్తాహంకారాలతో దేహాన్ని, దేహ సంబంధించినటువంటి అవస్థాత్రయాల్ని, దేహ సంబంధమైనటువంటి పంచకోశాలతో అనుక్షణం జాగ్రత్త స్వప్న నిద్రావస్థలతో ఉండక తప్పదు. బ్రతకటాన్ని మనుగడికి అన్నప్రసాదం, పానీయం, ఆ విధంగానే కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి గూడు, నీడ ఉండక తప్పదు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సాధించినప్పటికీ కూడా నిత్యానందం, స్వేచ్ఛ కలగట్లేదు. సరే, గతంలో ఎవరు ఏం చెప్పారు, చెప్పలేదు అన్న దానికన్నా కొద్దో గొప్ప అందరికీ కూడా గత సిద్ధాంతాలు, పద్ధతులు, ఈ ముక్తులు, ఈ విషయం తెలిసిందే. స్వయం అవగాహన ఏం చెప్తుంది? అసలు అనుభవంలో ఉన్నదాన్ని, అనుభవంలో ఉన్న వాటిని అనుభవంలోనే, అనుభవానుభూతితోనే అవగాహన చేసుకుంటే చాలు అని మాత్రమే నేను చెప్పదలిచా. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అనుభవంలో ఉన్నవి ఏమిటి? నేను ఉన్నాను, నేను ఉన్నాను,